హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను వందలు వేలు లక్షలు కాదు కోట్ల మంది ప్రాణాలు కాపాడిన కొంతమంది వ్యక్తుల గురించి చెప్పబోతున్నాను. వాళ్ళు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా చాలా మంది ప్రాణాలను కాపాడారు. తాము చేసిన ఆవిష్కరణలు, పరిశోధనల ద్వారా కానీ తాము చేసిన కొన్ని పనుల ద్వారా ఇంతమందిని కాపాడారు. వాళ్ళు కాపాడిన వాళ్ళలో మనం కూడా ఉన్నాము. అంటే వాళ్ళ ఆవిష్కరణలు ఇప్పటికీ కోట్లలో ప్రజల ప్రాణాలను కాపాడుతున్నాయి. నెంబర్ 1, అలన్ ట్యూరింగ్. రెండవ ప్రపంచ యుద్ధం జర్మనీ సైనికులు, నేవీ, ఎయిర్ ఫోర్స్ కు చెందిన వాళ్ళు రోజుకు సమాచారాన్ని వేల సంఖ్యలో కోడ్స్ రూపంలో షేర్ చేసుకునేవారు. ఈ కోడ్స్ ద్వారా వాళ్ళు సైన్యానికి సంబంధించిన టాప్ సీక్రెట్స్ షేర్ చేసుకునేవాళ్ళు. అంటే యుద్ధంలో జరిగే పరిస్థితులు, ఆయుధాలు ఏ షిప్లో ఉన్నాయి, ఎన్ని ఆయుధాలు ఉన్నాయి, ఎక్కడ ఏ టైంలో యుద్ధం చేయాలి, అలాగే స్వయంగా హిట్లర్ సంతకంతో ఉండే సమాచారం, ఇలాంటివి ఈ కోర్స్ ద్వారా జర్మన్లు షేర్ చేసుకునేవాళ్ళు. వాళ్ళు ఇలా ఎన్క్రిప్ట్ చేసిన సమాచారాన్ని డీక్రిప్ట్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే ఇవి చాలా సెక్యూర్గా ఉండేవి. వీటిని ఎనిగ్మా కోడ్స్ అని పిలిచేవారు. కొంతమంది పోలాండ్ మ్యాథమెటిషియన్స్ మొదట్లో ఈ కోడ్స్ను బ్రేక్ చేసి ఆ సమాచారాన్ని బ్రిటన్కు అందించారు. కానీ అప్పటి నుండి వీటిని మరింత సెక్యూర్గా మార్చారు జర్మనీ వాళ్ళు. అప్పటికే పవర్ఫుల్ సైన్యంగా ఉన్న జర్మనీ అలాగే దాని మిత్ర దేశాలను ఎదుర్కోవడం బ్రిటన్ అలాగే దాని మిత్ర దేశాలకు కష్టంగా మారింది. ఆ టైంలో అలన్ ట్యూరింగ్ తన టీంతో కలిసి ఈ యుద్ధం టైంలో చాలా కష్టమైన ఈ కోడ్స్ ను బ్రేక్ చేసి ఆ సమాచారాన్ని బ్రిటన్ అలాగే దాని మిత్ర దేశాలకు అందించారు. ఆ టైంలో అలన్ ట్యూరింగ్ సొంతగా ఈ కోడ్స్ ను బ్రేక్ చేయగలిగే కంప్యూటర్లను తయారు చేయడంతో వాటి ద్వారా వాళ్ళు నెలకి 84,000 కోడ్స్ను, అంటే నిమిషానికి 2 కోడ్లను బ్రేక్ చేసేవారు. ఇలా జర్మన్లు చేయాలనుకునే అటాక్స్ కు సంబంధించిన సమాచారాన్ని ముందే ఈ కోడ్స్ ద్వారా తెలుసుకొని బ్రిటన్ అలాగే దాని మిత్ర దేశాలు ఈ యుద్ధంలో హిట్లర్ను ఓడించారు. అలాగే ప్రపంచ యుద్ధం జరిగే సమయాన్ని తగ్గించారు. దానివల్ల కోట్ల మంది ప్రాణాలు కాపాడారు. ఈ కోడ్స్ కనుక బ్రేక్ చేయకుండా ఉంటే ఆ సమాచారం ఒకవేళ తెలియకపోతే ఒక అంచనా ప్రకారం మరో 3 సంవత్సరాలు రెండవ ప్రపంచ యుద్ధం పెరిగి సుమారు 20 మిలియన్లకు పైగా సైనికులు, ప్రజల ప్రాణాలు కోల్పోయేవారు. ఇలా అలన్ ట్యూరింగ్ అనే మ్యాథమెటిషియన్ ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా దాదాపు 20 మిలియన్ల మంది ప్రాణాలను కాపాడారు. నెంబర్ 2, కార్ల్ ల్యాండ్ స్టైనర్. మనకు ఏదైనా ఇంజురీ అయ్యి మనకు ఎక్కువ బ్లడ్ పోతే మనం హాస్పిటల్కు వెళ్ళిన తర్వాత మన గ్రూప్ బ్లడ్ను ఎక్కిస్తారు. అదే మనం క్రిటికల్ కండిషన్లో ఉంటే మన బ్లడ్ గ్రూప్లు అందుబాటులో లేకపోతే యూనివర్సల్ డోనర్ అయిన ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ను ఎక్కిస్తారు. కానీ వేరే బ్లడ్ గ్రూప్ రక్తాన్ని ఎక్కిస్తే అది మన ప్రాణాలకు ప్రమాదమని డాక్టర్లకు అలాగే మనకు కూడా తెలుసు. కానీ ఇవి ఇప్పుడు ఉన్న పరిస్థితులు. కానీ ఒక 150 సంవత్సరాల క్రితం వరకు ఏబిఓ ఇలా బ్లడ్ గ్రూప్లు లేవు. ఎంతోమంది సైంటిస్టులు చాలా పరిశోధనలు చేసేవారు. జంతువుల రక్తాన్ని మనుషులకు, మనిషి రక్తాన్ని మనిషికి, ఇలా 1900 సంవత్సరాల వరకు చాలా పరిశోధనలు జరిగాయి. ఈ పరిశోధనలు 10 మందిపై చేస్తే 4 మాత్రమే బ్రతికేవారు. కానీ 1901లో ఆస్ట్రియాకు చెందిన కార్ల్ ల్యాండ్ స్టైనర్ ఏబిఓ అనే బ్లడ్ గ్రూప్లను కనిపెట్టారు. అందుకు గాను 1930లో అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇక్కడ నుండి బ్లడ్ గ్రూపులపై చాలా మంది పరిశోధన చేసి మిగతా బ్లడ్ గ్రూపులను కూడా కనిపెట్టారు. దానివల్ల ఈ రోజుల్లో బ్లడ్ బ్యాంకులు ఏర్పడి చాలా మంది ప్రాణాలను కాపాడుతున్నాయి. ఇలా కార్ల్ ల్యాండ్ స్టైనర్ చేసిన పరిశోధనలు ఈ రోజుకి కోట్ల మంది ప్రాణాలను కాపాడుతున్నాయి. పోలియో లేదా పోలియో మైలిటిస్, పోలియో వైరస్ వల్ల కలిగే ఈ వ్యాధి ఒక ప్రాణాంతక వ్యాధి. పోలియో కలుషితమైన నీరు లేదా ఆహారం లేదా ఈ వ్యాధి సోకిన వారి నుండి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి వెన్నుముక వరకు సోకి పక్షవాతానికి గురి చేస్తుంది. అంటే మన బాడీలోని భాగాలను కదలనివ్వదు. అయితే ఇప్పుడు ఈ వ్యాధి అంత భయంకరమైనది కాదు. టీకా ద్వారా కూడా ఈ వ్యాధిని తగ్గించుకోవచ్చు. కానీ కోల్డ్ వార్ టైంలో అమెరికా నుండి మన దేశం వరకు ఈ వ్యాధి వ్యాపించింది. ఆ టైంలో అమెరికన్లు అణుయుద్ధం తర్వాత ఎక్కువగా భయపడింది ఈ పోలియో వ్యాధికి. ఆ టైంలో మెడికల్ రీసెర్చర్, వైరాలజిస్ట్ అయిన జాన్ సాల్క్ మొదటి పోలియో వ్యాక్సిన్ తయారు చేశారు. చాలా మందిపై ప్రయోగించిన తర్వాత ఈ వ్యాక్సిన్ సురక్షితమని ఏప్రిల్ 12, 1955లో సక్సెస్ఫుల్గా అనౌన్స్ చేశారు. అలాగే అందరికీ ఇది అందుబాటులో ఉండాలని ఈ వ్యాక్సిన్కు పేటెంట్ రైట్ కూడా తీసుకోలేదు ఈ సైంటిస్ట్ కనిపెట్టిన ఈ వ్యాక్సిన్ 1959వ సంవత్సరానికి దాదాపు 90 దేశాలకు చేరింది. ఇప్పటి వరకు ఈ వ్యాక్సిన్ కోట్ల మంది ప్రజల ప్రాణాలను కాపాడింది. నెంబర్ 4, వెజిలీ అలెగ్జాండ్రోవిచ్ ఆర్కిపోవ్. అది కోల్డ్ వార్ టైం. అమెరికా రష్యాల మధ్య ఆధిపత్య పోరు చాలా ఎక్కువైంది.
ఆ టైంలో క్యూబా దేశం దగ్గర రష్యా సబ్మెరీన్ ఉంది. ఈ విషయం తెలుసుకున్న అమెరికన్ నేవీ ఆ సబ్మెరీన్ చుట్టుపక్కల దాడి చేయడం మొదలుపెట్టింది. ఈ విషయం తెలుసుకున్న సబ్మెరీన్ సిబ్బంది ఆ సబ్మెరీన్ ను మరింత లోపలికి పోనిచ్చారు. ఇంకా సముద్రం లోతుకు వెళితే ఆ సబ్మెరీన్ కు ప్రమాదం అని తెలుసుకున్న ఆ సిబ్బంది ఆ సబ్మెరీన్ లో ఉన్న ఎంతో విధ్వంసం సృష్టించే న్యూక్లియర్ వెపన్లను ఉపయోగించాలని అనుకున్నారు. అయితే ఈ వెపన్ను ఉపయోగించాలంటే ఆ సబ్మెరీన్ లో ఉన్న 3 ఆఫీసర్ల పర్మిషన్ ఉండాలి. అందులో 2 ఆ వెపన్ను ఉపయోగించడానికి ఒప్పుకున్నారు. కానీ 3వ ఆఫీసర్ అయిన వెసిలీ అలెగ్జాండ్రోవిచ్ ఆర్కిపోవ్ మాత్రం దీనికి ఒప్పుకోలేదు. ఒకవేళ ఈ వెపన్ని కనుక రిలీజ్ చేయడానికి ఇతను ఒప్పుకొని ఉంటే అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసి న్యూక్లియర్ వార్గా మారి కోట్ల మంది సామాన్యులు అలాగే సైనికులు చనిపోయేవారు. చాలా దేశాలు వరల్డ్ మ్యాప్లోనే ఉండేవి కావు. నెంబర్ 5 ఎడ్వర్డ్ జెన్నర్. 18వ శతాబ్దం స్మాల్ పాక్స్ లేదా మసూచి నగరాలు, గ్రామాలు, దేశాలు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా వ్యాపించేది. హిస్టోరియన్స్ ప్రకారం ఈ వ్యాధి సోకిన వాళ్ళలో 80% మంది పిల్లలు, 60% మంది పెద్దవాళ్ళు చనిపోయారు. ఆ టైంలోని ఎడ్వర్డ్ జెన్నర్ ఇంగ్లాండ్కి చెందిన ఫిజిషియన్ అలాగే సైంటిస్ట్ అయిన ఇతను ట్రీట్మెంట్ చేయడంలో ఒక కొత్త పద్ధతిని కనిపెట్టారు. అదే ప్రపంచంలోని మొదటి వ్యాక్సిన్. ఎడ్వర్డ్ స్మాల్ పాక్స్ లాంటి వ్యాధి అయిన కౌపాక్స్ ద్వారా ఈ వ్యాధిని నయం చేయవచ్చని నమ్మాడు. తన థియరీని ప్రాక్టికల్గా చేశాడు. తన గార్డెనర్ కొడుకుపై ఈ ప్రయోగాలు చేశారు. అది విజయవంతం కావడంతో తన ప్రయోగాలన్నింటినీ రాయల్ సొసైటీకి పంపారు. అయితే ఈ ప్రయోగానికి మరిన్ని ఆధారాలు కావాలని అనడంతో ఎడ్వర్డ్ తన కొడుకుతో సహా చాలా మంది పిల్లలపై ప్రయోగాలు చేసి చివరికి చాలా కాలం తర్వాత అంటే 1798లో ఎడ్వర్డ్ జెన్నర్ ప్రయోగాన్ని రాయల్ సొసైటీ వారు ఆమోదించారు. అయితే కౌపాక్స్ ద్వారా ఈ వ్యాధిని నయం చేసినందుకు గుర్తుగా కౌపు లాటిన్ పదమైన వాకాను కలిపి ఎడ్వర్డ్ జెన్నర్ తను కనిపెట్టిన ఆ ట్రీట్మెంట్కి వ్యాక్సిన్ అని పేరు పెట్టారు. తర్వాత ఈ పరిశోధనలను ఉపయోగించి చాలా వ్యాధులకు వ్యాక్సిన్లను కనిపెట్టారు. ఒక వ్యాధి నుండి మరో వ్యాధికి చికిత్స చేయడం ఏంటని అప్పట్లో అతన్ని విమర్శించారు. కానీ అతను కనిపెట్టిన ఆ వ్యాక్సినేషన్ పద్ధతి అలాగే వ్యాక్సిన్ అప్పటి నుండి ఇప్పటి వరకు కోట్ల మంది ప్రాణాలను కాపాడింది, అలాగే కాపాడుతుంది. అందుకే ఎడ్వర్డ్ జెన్నర్ ను ఫాదర్ ఆఫ్ వ్యాక్సిన్స్ అని కూడా అంటారు. నెంబర్ 6 జోసెఫ్ లిస్టర్. 19వ శతాబ్దంలో సర్జరీలను సక్సెస్ఫుల్గా చేసినా కానీ ఆ సర్జరీలు చేసిన చోట గాయాలకు ఇన్ఫెక్షన్లు సోకి చాలా మంది చనిపోయేవారు. అప్పటికే లూయిస్ ప్యాస్చర్ అనే సైంటిస్ట్ కొన్ని సూక్ష్మజీవుల వల్ల ఇలా ఇన్ఫెక్షన్లు సోకుతాయని చెప్పినా కానీ దానిపై ఎప్పుడూ ఎక్స్పెరిమెంట్ చేయలేదు. అయితే జోసెఫ్ లిస్టర్ అనే సర్జన్ దీనిపై ప్రయోగాలు చేశాడు. ఎనస్థీషియా అప్పుడప్పుడే కనుక్కున్నారు. దీనివల్ల నొప్పి లేకుండా సర్జరీలు చేయగలుగుతున్నారు. కానీ సర్జరీ తర్వాత ఇన్ఫెక్షన్లతో ఎందుకు చనిపోతున్నారో అప్పటి వారికి అర్థం కాలేదు. ఈ ఇన్ఫెక్షన్లతో జోసెఫ్ లిస్టర్ సర్జరీ చేసిన వారిలో 46% పేషెంట్స్ చనిపోయేవారు. కొన్ని రకాల సూక్ష్మ జీవుల వల్ల కలిగే ఈ ఇన్ఫెక్షన్లు కొన్ని రకాల కెమికల్స్ తో రాకుండా చేయవచ్చు అనే విషయాన్ని గమనించి దాన్ని తన పేషెంట్లపై ప్రయోగించేవారు. దీంతో ఇన్ఫెక్షన్లతో జరిగే మరణాలను జోసెఫ్ లిస్టర్ చేసిన సర్జరీలలో 50%కి తగ్గించారు. అలాగే తాను చేసిన ప్రయోగాలు పబ్లిష్ చేసేవారు. మొదట్లో కొంతమంది లిస్టర్ పద్ధతిని వ్యతిరేకించారు. జోసెఫ్ లిస్టర్ కనిపెట్టిన యాంటీసెప్టిక్ సిస్టమ్ అప్పట్లోనే కాకుండా ఇప్పటి సర్జన్స్ కూడా ఉపయోగపడుతుంది. 1902లో ఇంగ్లాండ్ రాజైన ఎడ్వర్డ్ కు సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు రాయల్ డాక్టర్స్ కూడా జోసెఫ్ లిస్టర్ సలహాలు తీసుకున్నారు. అంటే అర్థం చేసుకోవచ్చు జోసెఫ్ లిస్టర్ కనిపెట్టిన పద్ధతి ఎంతమందిని కాపాడిందో అని.